భయంకరమైన రాక్షసులు. స్టెఫీ, ఆడుకుందాం. నా బంతి ఎక్కడ ఉంది? నా బంతిని కనుగొనాలి. నేను ఏదో కనుగొన్నాను. అయ్యో, ఇది పాము కదా. ఆహ్, నాకు సహాయం చేయండి. ఆహ్, నాన్న సహాయం చేయండి. సహాయం చేయండి నాన్న, మీరు ఎక్కడ ఉన్నారు? నాన్న ఎక్కడ ఉన్నారో ఆశ్చర్యంగా ఉంది. బహుశా నాన్న సెలవులకు వెళ్ళారు. ఆనందంగా ఆడుకుందాం. నాకు ఆకలేస్తోంది. నా అన్ని బొమ్మలతో ఒక ఆట స్థలం తయారు చేద్దాం. నేను ఇంకా ఎక్కువ కావాలి. ఓహో, నేను ఒక ట్రాక్టర్ కనుగొన్నాను. ఆల్ రైట్, వెళ్ళిపోద్దాం. ఆ శబ్దం ఏమిటి? ఇకపై భయపడట్లేదు. ఇక్కడ రా రాక్షసులు. నీవు ఆ శబ్దాన్ని వింటున్నావా? ఏమిటి? ఆహ్, రాక్షసులు. భయంకరమైన రాక్షసులు. ఆహ్, మళ్ళీ రాక్షసుల. ఆహ్, నాన్న సహాయం చేయండి. నాన్న సహాయం చేయండి. నాన్న నాన్న సహాయం చేయండి. నాన్న. ఓహ్ ఓహ్, నా బంతి. ఏమైందా స్టెఫీ? ఓహో, నాన్న, మీరు కదా. మీరు వెళ్ళిపోయారని అనుకున్నాను. కాదు స్టెఫీ, నేను కేవలం బయట ఉన్నాను. స్టెఫీ, ఊప్స్, నా గందరగోళాన్ని శుభ్రం చేయాలి.
నాకు కొత్త బొమ్మ కావాలి. అరే ఎంతటి బొమ్మలు! నాకు ఇది నచ్చింది. ఆహ్, ఈ బొమ్మ నాకు అవసరమైనదా? హే, నాకు కూడా కావాలి. నేను ముందుగా తీసుకున్నాను. నాకు పట్టించుకోవడం లేదు. ఇది నాదే. నాకు అది చాలా అవసరం. నేను ముందుగా తీసుకున్నాను. ఓ ఆగండి, ఆపండి. నా బొమ్మ. నేను పోరాడతాను. ఇది నా బొమ్మ. నేను ముందుగా చూశాను. లేదు, నేను ముందుగా చూశాను. లేదు, అతని బొమ్మ చాలా పేదగా ఉంది. ఆగు, ఇది ఉచితం. ఇది నా అదృష్ట రోజు. ఇది నా బొమ్మ. నేను ముందుగా చూశాను. నువ్వు ఏమి చేస్తున్నావు? మనం మార్పిడి చేసుకుందాం. ఈ బొమ్మ నాది అవుతుంది. లేదు, నా వెండి కిరీటం తీసుకెళ్ళవచ్చు. వెండి, నా బంగారు కిరీటం తీసుకో. ఇంకా ఆమెకు ఇంకా కావాలా? ఇక్కడ వజ్రాలతో నిండిన కేస్ ఉంది. ఆగండి, నేను ఇంకా ఇవ్వగలను. సరే, నేను తీసుకుంటాను. లేదు, నేను ఓడిపోయాను. నేను నిన్ను పొందుతానని చెప్పాను. నేను నిన్ను కనుగొనడం చాలా ఆనందంగా ఉంది. ఇది నీ కొత్త ఇల్లు, నా రాజకుమార్తె. ఒక చోట కూర్చో. ఇది నీ కొత్త ఇల్లు మరియు ఇది కార్డ్బోర్డ్ తో తయారు చేయబడింది. నువ్వు ఇష్టపడతావని ఆశిస్తున్నాను. ఇంకా కొన్ని బంగారు వివరాలను చేర్చుదాం. ఇల్లు ఖాళీగా ఉంది, కానీ మనం సృజనాత్మకతను ఉపయోగించి దానిని నింపవచ్చు. నిర్మలమైన బంగారంలో మనం మునుగుదాం. అద్భుతం. భోజనశాలలో టేబుల్ మరియు కుర్చీ. ఇది చాలా మంచిదిగా ఉంది కాదా? రుచికరమైన స్నాక్ సమయం, నా ప్రిన్సెస్. ఏ చెప్పు. ఓప్సీ. ఓ నో, నీ బంగారు దుస్తులు మనం కడగాల్సి ఉంది. కేవలం షవర్. మనకు బాత్టబ్ కావాలి. లగ్జరీ బాత్టబ్ కొనుక్కుందాం. ఇప్పుడు కొన్ని పూలను చేర్చుదాం. మరియు మనకు కొంచెం బంగారం అవసరం. ఇది స్నానం సమయం, నా రాజకుమార్తె. మేము మీకోసం కూడా బాత్టబ్ తయారు చేయాలని నేను భావిస్తున్నాను. విశ్రాంతి సమయం. ధనవంతులుగా ఉండటం మంచిది. ఇది సరిపోతుందని నా అభిప్రాయం. నువ్వు బంగారంలాగా మెరుస్తున్నావు, నా రాజకుమార్తె. 3, 2, 1 నువ్వు ముగించావా? ఓహ్ వావ్, మీ సువాసన చాలా బాగుంది. సంపూర్ణంగా శుభ్రంగా ఉంది. మాకు బోరు కొడుతుంది. మమ్మల్ని వినోదించండి. ఇక్కడ ఏమి ఉందో చూద్దాం. అరే బోరింగ్. ఇది ఏమిటో కూడా నాకు తెలియదు. తీసుకోండి, తర్వాత ఇది చూడుదాం. ఈ అందాన్ని చూడండి. చివరాదా. అరే బంగారు వీణ, మనం వాయిద్యం చేద్దాం.
నీకేమో తెలుసా, నాకు మంచి ఆలోచన వచ్చింది. హలో, నువ్వు నా ప్రిన్సెస్ పార్టీకి ఆహ్వానించబడ్డావు. నీకు డ్రెస్ కోడ్ తెలుసు. బాయ్. నేను ఆ పార్టీకి వెళ్ళగలాగితే బాగుండేది. మన పార్టీకి డ్రెస్అప్ అవుదాం. ఇప్పుడు మంచి డ్రెస్సు ఎంచుకునే సమయం. చూడు, ఇది నచ్చిందా? ఇది నచ్చిందా లేదా? సరే, మరి ఇది లేదు. బాగుంది. ఇది లేదు. సరే. ఏది నీకు బాగోలేదు? స్వీట్స్. నాకు ఒక ఆలోచన ఉంది. నా బొమ్మకు పార్టీ డ్రెస్ తయారు చేద్దాం. ఈ అప్సైకిల్ డ్రెస్ లో నువ్వు అద్భుతంగా కనిపిస్తున్నావు. నువ్వు అద్భుతంగా కనిపిస్తున్నావు, నా ప్రిన్సెస్. ఇది కాదు. నాకు ఇది నచ్చింది. చివరి టచ్. నేను ప్రిన్సెస్ పార్టీకి సిద్ధమయ్యాను. నేను వేసుకోవడానికి ఏమీ లేదు. నాకు కాస్త ప్రత్యేకమైనదేదైనా కావాలి. ఓహో, నాకు తెలుసు, మనం దీని నుంచి ఏదైనా తయారు చేయవచ్చు. నా డ్రెస్సును చూడు, మరియు నా చివరి టచ్. నా పార్టీకి స్వాగతం, అమ్మాయాలు. Can you hear that reason in my heart? Wanna show you, wanna share with you. Feel the vibe. వావ్, ఇది చాలా సరదాగా ఉంది, కానీ నాకు ఆహ్వానం రాలేదు. ఇది పార్టీ సమయం. నా పార్టీకి స్వాగతం. నువ్వు ఇప్పుడు లోపలికొచ్చవచ్చు. ఏ గొప్ప పార్టీ! Was it time? It's time to have some fun. Can you feel it? The body's going up. Grab your friends. We're waiting. నీకు మంచి స్నేహితులు ఉంటేనే నువ్వు నిజంగా ధనవంతుడివి. నేను చివరికి స్కూల్ నుండి స్వేచ్ఛ పొందాను. నాన్న ఇక్కడ నిమిషంలో ఉండాలి. ఓహ్, ఇది 15 గంటలు. స్కూల్ నుండి స్టెఫీని తీసుకోవడానికి సమయం. ఈ రోజు ఎంత అద్భుతమైన రోజు. నా కార్కి ఏమైంది? ఓహ్, లేదు, కార్ చక్రం ఊడిపోయింది. నేను స్టెఫీకి కాల్ చేసి ఆమెను తీసుకోలేనని చెప్పాలి. నాన్న ఎక్కడ ఉన్నారు? ఓహో, నా ఫోన్ మోగుతోంది. హలో, హాయ్ నాన్న. హలో స్టెఫీ, క్షమించు, నేను స్కూల్ తర్వాత నిన్ను తీసుకోలేను. ఓహ్ లేదు. ఎందుకు? నా కార్ కి సమస్య ఉంది. విని బాధ కలిగింది. ఎలాంటి సమస్య లేదు. నేను ఇంటికి ఒంటరిగా వెళ్తాను. భద్రంగా ప్రయాణించు. అక్కడ కలుద్దాం. హలో, కార్ చక్రం ఊడిపోయింది. ఎంత పెద్ద రోడ్డు, కానీ నేను ఇంటికి దాదాపుగా చేరిపోయాను. నేను చివరికి ఇంటికి వచ్చాను. నేను ఇంట్లో ఉన్నాను. ఆగు, నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నాను. నేను చేసే మొదటి విషయం వీడియో గేమ్స్ ఆడటం. అవును, ఒక సెకండ్ ఆగు. స్కూల్ తర్వాత ఇంటికి వచ్చినప్పుడు మొదట హోంవర్క్ చేసి తర్వాత గేమ్స్ ఆడు. అవును నాన్న, మొదట హోంవర్క్ చేస్తాను. నా హోంవర్క్ చేయడానికి సమయం. సరే, మొదట నా హోంవర్క్ పూర్తి చేస్తున్నాను. ఒక వృత్తం, ఒక చతురస్రం, తర్వాత చివరిది ఒక త్రికోణం. పూర్తయింది.
కొంచెం ఆహారం తీసుకునే సమయం. ఇంట్లో ఎవరైనా ఉన్నారేమో చూద్దాం. డోర్ బెల్ మోగిద్దాం. డోర్ బెల్. ఎవరు వచ్చారో చూద్దాం. డోర్ తెరవు. ఇది ఒక అపరిచితుడు. దయచేసి తెరువు. స్టెఫీ, దయచేసి అపరిచితులకు డోర్ తెరవకు. నేను డోర్ తెరవడం లేదు. వారు తెరవడం లేదు. అయితే నేను స్వయంగా తెరవగలను. డోర్ లాక్ అయింది. వారు చాలా తెలివిగా ఉన్నారు. తినడానికి సమయం వచ్చింది. అనారోగ్యకరమా లేదా ఆరోగ్యకరమా ఊహించనియండి. నిస్సందేహంగా అనారోగ్యకరం. నాకు చిప్స్ అంటే ఇష్టం. స్కూల్ తర్వాత ఇంటికి వచ్చినప్పుడు ఆరోగ్యకరమైన ఆహారం తిను. నాన్న సరైన మాట అన్నారు. నేను ఆరోగ్యకరమైన ఆహారం తినాలి. నేను ఏది తినాలి? తర్బూజా, అరటి, అనాస, స్ట్రాబెర్రీ, పుచ్చకాయ, నారింజ, ఆపిల్, డ్రాగన్ ఫ్రూట్. నాకు ఆపిల్ కావాలి. రుచికరంగా ఉంది. అవును, కాచక్రం సరిచేయబడింది. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళగలను. స్టెఫీ ఎలా ఉందో చూద్దాం. డోర్ లాక్ అయి ఉంది. అది మంచిదే. లోపలికి వెళ్ళుదాం. హే స్టెఫీ, నువ్వు ఇక్కడే ఉన్నావు. ఇంత టైం ఎందుకు అయింది నాన్న? నా కార్తో ఒక పెద్ద సమస్య ఓహో, ఉంది. లేదు. ఇప్పుడు అది బాగుంది అని ఆశిస్తున్నాను. అవును, నువ్వు గేమ్ ఆడుతున్నావా? అవును. నువ్వు హోంవర్క్ చేసావా? అవును. నువ్వు ఆరోగ్యకరమైన ఆహారం తిన్నావా? అవును. నువ్వు అపరిచితులకు డోర్ తెరవలేదా? లేదు, నేను అపరిచితులకు డోర్ తెరవలేదు. చాలా బాగా చేశావు స్టెఫీ. నీ గేమ్ ని ఆనందించు. మనం కలిసి ఆడుదాం నాన్న. ఓహ్, సంతోషంగా.